తరచూ సేవా కార్యక్రమాల్ని చేయడం, అభాగ్యులను ఆదుకోవడంలో ముందుండే ఐడిజేఎన్ ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. తడమండల పరిధిలోని ఖాసిం ఖాన్ కండ్రిగా గిరిజన కాలనీలో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న తుపాకుల సంధ్య శాంతి దంపతుల దయనీయ పరిస్థితిని స్థానికుల ద్వారా తెలుసుకున్న కిరణ్ ఐడిజేఎన్ సభ్యుల సహకారంతో బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. గురువారం బాధితుల స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించి వారికి అవసరమైన ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం వీరి దయనీయ పరిస్థితిని తడ తహసీల్దార్ కి తెలిపి సహాయక చర్యలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దార్ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా చేరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గురువయ్య, ప్రసాద్, మునిరాజా, నవీన్, మహేష్, కిషోర్, రజని తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టు సంబంధించి మేమందరం జర్నలిస్టులమే. మేము మీ విషయం తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మీ సమస్యలు మేము తీరుస్తాం. అంతేకాకుండా ఇవే కాకుండా మధ్య మధ్యలో కూడా వచ్చి మీకు ఏమైనా కావాలని చేస్తాము, అధికారులతో మాట్లాడతాము, మీకు జీవనోపాధి కల్పించే విధంగా మేము పోరాటం చేస్తాం. నమస్తే సార్. సార్ నా పేరు కిరణ్, జర్నలిస్టు, ఐడిజేఎన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సార్. సార్ ఈరోజు మనం కాసింగాని కండ్రి ఉంది కదా, అక్కడ పేరుంది తుపాకుల సుధా గిరిజన. అవును సార్, వాళ్ళకి ఇల్లు కూడా లేవు సార్. పాము రోడ్డు మీదే ఉన్నారు వాళ్ళు. అదే సార్, వాళ్ళకి ఇల్లు కూడా లేదు. ఇల్లు కట్టించేసి చాలా చాలా దీన స్థితిలో ఉన్నారు. మాదే కొంచెం ప్రాబ్లం, ఆపరేషన్ చేసుకుని ఇద్దరు నలుగురు పిల్లలు వాళ్ళు వికలాంగులు ఉన్నారు. వాళ్ళు తినేదాన్ని కూడా తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డు లేదంట పిల్లలు. రేషన్ కార్డు ఉంది, రేషన్ ఇస్తున్నారంట. ఆధార్ కార్డు లేదు. పిల్లలు కూడా ఏమైనా అంగన్వాడి పోయేదాన్ని కూడా పాపం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు గిరిజనులు కాదు, ఏం తెలియదు వాళ్ళకి. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.